హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అసైన్మెంట్ గురించి ఈ వీడియోలో క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మనం లాస్ట్ టైం కూడా దీని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా కూడా కొంతమందికి కొంత డౌట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోస్ చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, దీనికి సంబంధించిన లింక్ నేను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడి నుంచి వెళ్ళి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీకు లాస్ట్ డేట్ వరకు చూసుకోండి. ఇక్కడ మే 31 వరకు ఉంది. దాన్ని ఇంకా అది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మనం చెప్పలేము. ఇక్కడ స్టూడెంట్ లాగిన్ ఉంది. సో దానికంటే ముందు ఇక్కడ యూజర్ గైడ్ ఉంది, దాన్ని ఫాలో కండి. ఓకే, ఫస్ట్ స్టూడెంట్ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ అవి ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే ఎస్ మీద క్లిక్ చేయండి ఉన్నవాళ్ళు. ఓకే, ఉన్నవాళ్ళు ఎస్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ నెంబరు ఉంటే పాస్వర్డ్ అక్కడ ఎంట్రీ చేసి సైన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతాం అనుకుంటే కనుక ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ కూడా మనం సంపాదించుకోవచ్చు. అసలు మొత్తానికి లేకపోతే రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఎవ్రీ ఇయర్ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీ అడ్మిషన్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ 25 ఇయర్లో మీరు అసైన్మెంట్స్ ఖచ్చితంగా కావాలంటే కనుక ఖచ్చితంగా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసినాక ఈ విధంగా అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద అంటే ఒక 4 డిజిట్స్ మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసేసి మళ్ళీ ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఓకే, సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా సింపుల్ స్టెప్స్ అండి అవి. ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఇదిగోండి, నేను ఆల్రెడీ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి. ఓకే, సో చాలామంది క్వశ్చన్ పేపర్ కూడా ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు. సో అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ యువర్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇక్కడ డేటు, మంత్, ఇయర్ ఆ ఫార్మాట్లోనైతే ఉంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇదే పేజ్కి వచ్చి వస్తుంది. ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ కొట్టండి. ఒక కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చాలా ఈజీ. రెండు సేమ్ టు సేమ్ ఎంటర్ చేయాలి. న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, అవి రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓకే, సో కరెంట్ పాస్వర్డ్ అంటే ఏంటి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో నాట్ నవ్ అనండి. ఇక్కడ అడ్మిషన్ నెంబరు, ఇప్పుడు కొత్తగా సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. మీ పేరు మీదేనా కాదా కరెక్ట్ చూసుకోండి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మీ యొక్క ప్రోగ్రామ్ అంటే మీ యొక్క సబ్జెక్ట్ అదేనా కాదా చూసుకొని కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఖచ్చితంగా మీదే వస్తుంది. అడ్మిషన్ నెంబర్ మీదే కొట్టగానే. సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్స్ అని కనబడుతుంది. ఇది ఎవరు అబ్జర్వ్ చేస్తలేరు. ఓకే, సో డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేస్తే మీ క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ కోడ్ వైజ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ డౌన్లోడ్స్ కూడా కనబడుతున్నాయి. ఇది ఫస్ట్ సెమ్కి సంబంధించి. ఓకే, సో తర్వాత ఈ ఫస్ట్ సెమ్ రాసి అప్లోడ్ చేసిన తర్వాత అసైన్మెంట్ 2కి సంబంధించి మీకు డౌన్లోడ్ అవుతాయి. వెంటనే డౌన్లోడ్ కావు. ఫస్ట్ అసైన్మెంట్కి సంబంధించినవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి, రాయాలి, స్కాన్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఓకే, సో ఇదంతా ప్రాసెస్ కూడా ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టానండి. సో దానికి సంబంధించిన లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంటిన్యూ మిగతా అంతా కూడా అది చూసి నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడి వరకు కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదని కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో మిగతా రిమైనింగ్ రాసిన తర్వాత ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అసైన్మెంట్ 2 ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో లింక్ మర్చిపోకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.